వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గుంటూరులో కొత్త బ్యాక్టీరియా కలకం రేపుతోంది. నెహ్రూ నగర్లో ఓ వ్యక్తి మృతితో ఇది తేటతెల్లమైంది. భారీ వర్షాలకు వచ్చి నిలిచిపోయిన నీరుతో పుట్టుకొచ్చిన బ్యాక్టీరియా పెద్దయిన ఉసురు తీసింది. ఇది నెహ్రూ నగర్ 6వ వీధిలో ఉండే నారాయణ ఇల్లు. నారాయణ వయస్సు 81 ఏళ్లు. ఎన్నో ఇల్లుగా నారాయణ ఈ ఇంటిలోనే ఉంటున్నారు. నారాయణకు ఒక కూతురు, 2 కొడుకులున్నారు. వారందరికీ వివాహాలు చేసి పంపించాడు. సోడా బండి నడుపుకుని జీవించే నారాయణ గత కొంతకాలంగా సోడా బండి వేయడం కూడా నిలిపివేశాడు. అయితే ఎప్పటి ఇల్లో కావటంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా మెరకలో ఉండటంతో నారాయణ ఇంటిలోకి వర్షపు నీరు వచ్చి చేరుతూ ఉండేది. అంతేకాదు వర్షం పడిన సమయంలో డ్రైన్ వాటర్ కూడా ఇంటిలోకి వచ్చేది. అలా వచ్చిన నీరు చాలా రోజుల పాటు ఉండిపోయేది. అయితే నారాయణ మాత్రం ఎత్తు మంచం వేసుకుని బల్లపై ఇతర వస్తువులు ఉంచుకొని కొద్ది రోజుల పాటు ఆ నీటిలోనే నివాసమున్నాడు. కొడుకులు, కూతురికి వివాహాలు కావటంతో వారంతా వేర్వేరు చోట్ల జీవనం సాగిస్తున్నారు. తండ్రి మాత్రం అక్కడే ఉన్న వారంతా వచ్చి చూసిపోయేవారు. అయితే ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు నారాయణ ఇంటిలోనికి నీరు చేరింది. ఇందులో డ్రైనేజీ వాటర్ కూడా కలిసింది. ఎప్పటిలాగే నారాయణ అదే ఇంట్లో నీటిలో కాల్వ వెల్లదీస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా బాగానే ఉందనుకున్నారు. 4 రోజుల తరువాత నారాయణ కాలు దురదగా అనిపించడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అతను ఇచ్చిన మందులు వాడుతూ ఉండగానే సెప్టెంబర్ 20వ తేదీన నారాయణ కాలుపై పుండులా వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాలును పరిశీలించిన వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ వచ్చిందని కాలు తీసేయాలని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులను నారాయణను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మొదట కొంత కండ తీసివేసి తగ్గుతుందేమో చూద్దామన్నారు. అప్పటికి తగ్గకుండా ఉంటే కాలు తీసేయాలని చెప్పారు. అందుకు కుటుంబ సభ్యులకు అంగీకరించడంతో కండ తీసేసి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన కొద్ది రోజులకే నారాయణ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేవలం వరద, మురుగు కలిసి నీటిలో ఉండటంతోనే ఇన్ఫెక్షన్ వచ్చి తమ తండ్రి చనిపోయాడని, ఇటువంటి ఘటన ఎవరికీ ఎదురు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా నాన్నగారు మొన్న పోయిన నెల 31వ తారీఖు పెద్ద వర్షం పడటం వల్ల ఆ ఇంట్లోకి మురుగునీరు, కాలువ నీరు చాలా వస్తూ ఉంటుంది, చెరువులాగా అవుతుంటుంది. దాన్ని మా పిల్లలుగా మేము పక్కన అద్దెకుంటుంటాము. మా దగ్గరికి రమ్మన్నా రాడు. అతను సొంత ఇల్లు లాగా దాన్ని నేను నా ఇంట్లోనే ఉంటాను, నాకు ప్రశాంతత కావాలా, నాకు పెద్ద స్థలం కావాలా అంటూ ఆ విశాలమైన స్థలంలో ఉంటూ ఆ నీళ్లు ఎత్తిపోసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు. దానికి అతని వయసు 81 సంవత్సరం అయ్యి కాలికి ఇన్ఫెక్షన్ సోకింది. మేము 3 రోజులు చిన్నదే అని ఆర్ఎంపీ ద్వారా ఇంటికాడ చికిత్స చేశాము. అతనికి డౌట్ వచ్చి ఆర్ఎంపీ గారు కూడా, లేదు నారాయణ గారు, ఇది విషయం పెద్దయ్యేటట్టు ఉంది, ఆ జీజీహెచ్కి వెళ్దాం అన్నారు. 4వ రోజు 20వ తారీఖు జీజీహెచ్కి వెళ్ళాము. అక్కడ కాలు చూసి వాళ్ళు కాలు తీసేయాలా, వయసు కూడా పెద్ద ఇది కాబట్టి ప్రాణం చెప్పలేమన్నారు. దానికి భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము.
అక్కడ వాళ్ళు చుట్టుమెత్తగా చెబుతుంటారు కాబట్టి ఎక్స్రేలు, స్కానింగ్లు, రక్త పరీక్షలు అన్నీ చేసి నిదానంగా ఒక వారం తర్వాత ఆపరేషన్ చేశారు సార్. కుళ్ళిపోయిన కండ వరకు తీశారు. ఆ తీసిన తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్ తోటి డాక్టర్ గారు మా దగ్గర సంతకాలు తీసుకున్నారు ముందే. కానీ ఆ రోజు ఆపరేషన్ చేసిన తర్వాత ప్రాణం వదిలారు. ఈ విషయంలో ప్రభుత్వం మా నిరుపేదల పక్షాన ఉండి, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పార్టీ కోసం ఎంతో చేశాను. ప్రభుత్వం కొద్దిగా స్పందించి ఏదో ఒకటి మా కుటుంబానికి, మా అమ్మగారికి కొద్దిగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఇదే విధంగా విజయవాడలో వరద నీటిలో ఉన్న బాలుడికి ఇన్ఫెక్షన్ సోకటంతో వైద్యులు కాలు తొలగించారు. మురుగు, వరద కలిసి నీటిలో ఎక్కువసేపు ఉండటంతో ఇటువంటి ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని, వర్షం పడిన సమయంలో నగరాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి అవగాహన కల్పించి బయటకు తీసుకురావాలని పలువురు సలహా ఇస్తున్నారు. వెళ్ళిందంట ముందు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు వెళ్తే అదేమో కాల్ తీసేయాలన్నారని మరి ప్రైవేట్ దిక్కు చేర్చాను. ఆయన చేర్చి పని చేసిండు, లచ్చన్న డబ్బులు పోసిండు, మనిషిని గది చేసిండు. 5 వరకు సోడాలు వేసుకునే ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి సోడాలు వేయటం లేదయ్యా. గ్యాస్ స్టవ్లు అని, అన్నం అరగదనేది, మందులు తింటా ఊరకనే అటు తిరిగేది, అటు వచ్చి నాకు అన్నం అరగదు బాగలేదనేది ఊరకనే ఉంటుంది. అట్లా ఇట్లా ఆరోగ్యం బాగా ఉండదు. గ్యాస్ స్టవ్లు అని, బీపీ అని అది బాగా విషయాలు లేక ఊరకనే బంద్ వేసే శక్తి లేక ఊరకనే ఉన్నది. పడ్డాయి 10 రోజులు దాకా పడ్డాయమ్మా. 10 రోజులు పడ్డాయి. నీళ్ళు మట్టి 10 రోజులు ఉన్నాయి కదా. మాకు అట్లా లోతున్నాయి అయ్యా. మాకు అట్లా లోతు మంచం మునిగ లోతు, మంచాలు మునిగి పోలే. నిలవరమయ్య అవన్నీ పారుతామని పాసి కాలు పాసి అవన్నీ పైకి ఆయన మనవలు కూడా ఉన్నాయి. కాలు